పవర్లోకి వచ్చి రెండేళ్లవుతుంది. ఇక మిగిలింది రెండేళ్లే. చివరి ఏడాది ఎలాగూ ఎలక్షన్ బిజీనే. నెక్స్ట్ 2 years లోనే తన మార్క్ పాలన డెసిషన్స్ ఎలా ఉంటాయో చూపించేందుకు రెడీ అవుతున్నారట సీఎం రేవంత్. అటు కేబినెట్ లో ఇటు ప్రభుత్వ యంత్రాంగంలో పూర్తి ప్రక్షాళన చేసి రాబోయే రెండేళ్లలో మిషన్ మోడ్ లో పనిచేసేలా ప్లాన్ రెడీ చేశారట. స్థానిక పోరు అయిపోగానే కీలక నిర్ణయాల వైపు అడుగులు వేయబోతున్నారట ముఖ్యమంత్రి. రేవంత్ మాస్టర్ ప్లాన్ ఏంటి? ఎలాంటి రూట్ మ్యాప్ రెడీ చేసి పెట్టుకున్నారు? కేబినెట్లో ప్రభుత్వంలో ఇక రేవంత్ మార్క్, మంత్రివర్గ ప్రక్షాళన, పని చెయ్యని అధికారుల మార్పు, న్యూ ఇయర్ లో న్యూ డెసిషన్స్, తన మార్కు ఉండేలా ప్లాన్, సంక్రాంతి దాటగానే కీలక నిర్ణయాలు ఉంటాయని టాక్. ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చారు. డిసెంబరు 9తో రెండేళ్ల పాలన అయిపోతుంది. ఇప్పటిదాకా ఎలా నడిచిందో, అధికారులు మంత్రులు ఎలా పని చేశారో, ఏం జరిగిందో తెలియదు. ఇక మార్పు జరగాల్సిందే. ఇక నుంచి ఇలా ఉంటే కుదరదు అని డిసైడ్ అయ్యారట సీఎం రేవంత్. రాబోయే రెండేళ్లు చాలా కీలకమని భావిస్తున్న ఆయన మంత్రివర్గ ప్రక్షాళన, అధికార యంత్రాంగంలో కీలక మార్పులు చేపట్టేందుకు రెడీ అవుతున్నారట. ఈ రెండేళ్లలో క్యాబినెట్లోని పలువురు మంత్రుల తీరు ఎన్నోసార్లు రచ్చకెక్కింది. పలువురు అమాత్యుల వ్యవహార శైలి, మాట తీరు, అవినీతి ఆరోపణలు ప్రభుత్వానికి ఇబ్బందులు తెచ్చిపెట్టాయి. అవన్నీ ఎలా ఉన్నా ఈ రెండేళ్లు గట్టెక్కారు. ఇక నుంచి ఎవరు ఏ చిన్న తప్పు చేసినా లైట్ తీసుకోవద్దన్న డెసిషన్ కి వచ్చారట సీఎం రేవంత్. ఈ క్రమంలోనే క్యాబినెట్లో 3-4 మంత్రులను తప్పిస్తారు అన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు కొంత అడ్జస్ట్మెంట్స్, బుజ్జగింపులతో సాగిన వ్యవహారం ఇక నుంచి సీరియస్ మోడ్లోకి వెళ్లిపోనుందట. పనితీరు బాలేని, వివాదాలకు కేరఫ్ గా ఉన్న పలువురు మంత్రులకు ఉద్వాసన పలికి వారి స్థానంలో కొత్త వారిని తీసుకుంటారని, అందులో రేవంత్ సన్నిహితులే ఉంటారు అన్న గుసగుసలు మొదలయ్యాయి. అటు ప్రభుత్వం యంత్రాంగంలో కూడా చేంజెస్ చేసేందుకు ఫైళ్లు రెడీ చేసి పెట్టుకున్నారట సీఎం. మంత్రుల మాట వినని అధికారులు, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లని ఆఫీసర్లను, విధుల్లో నిర్లక్ష్యం చేసిన ఐఏఎస్లను పక్కన పెట్టే ఆలోచన చేస్తున్నారట. ఇటు మంత్రివర్గంలో అటు ప్రభుత్వ అధికారులు అంతా తన డైరెక్షన్లో పనిచేసేలా పూర్తి పట్టు సాధించేందుకు మార్పులకు శ్రీకారం చుట్టడం ఖాయమంటున్నారు. రాబోయే రెండేళ్లు పూర్తిగా తన నిర్ణయాలు ఇంప్లిమెంట్ అయ్యేలా, తన టీంకు అధికారాలు కట్టబెట్టేలా ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తన వర్క్ స్టైల్ను మార్చేయబోతున్నారట రేవంత్. న్యూ ఇయర్ లో సంక్రాంతి తర్వాత కీలక డెసిషన్స్ తీసుకుంటారని అంటున్నారు. కాంట్రవర్సీలకు కేరఫ్ గా ఉంటున్న మంత్రులను తప్పించి తన డైరెక్షన్లో పనిచేసే వారికి పట్టం కట్టబోతున్నారట సీఎం రేవంత్. రాబోయే రెండేళ్లలో తీసుకునే నిర్ణయాలే ప్రభుత్వ పనితీరుకు గీటురాయిగా ఉంటాయని, మళ్లీ అధికారంలోకి రావాలంటే నెక్స్ట్ 2 years చాలా కీలకమని భావిస్తున్నారట. అందుకోసం సీరియస్ డెసిషన్స్ తీసుకునేందుకు అధిష్టానం నుంచి కూడా ఇప్పటికే క్లియరెన్స్ తీసుకున్నారని చెప్తున్నారు. 6 గ్యారంటీల్లో మరికొన్ని స్కీమ్స్ ను త్వరలో ఇంప్లిమెంట్ చేయాలని ప్లాన్ చేస్తున్న ముఖ్యమంత్రి అవి సరిగ్గా గ్రౌండ్ అయ్యేలా పనిచేసే అధికారులకే బాధ్యతలు ఇవ్వబోతున్నారట. ఎన్నిసార్లు చెప్పినా మారని సీనియర్ ఐఏఎస్లను కూడా పక్కన పెట్టి అవసరమైతే జూనియర్లకు కీలక పోస్టులు కట్టబెట్టి పని చేయించుకోవాలని డిసైడ్ అయ్యారట. రేవంత్ మార్క్ డెసిషన్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో, మంత్రుల్లో ఉద్వాసన ఎవరికో, ఎమ్మెల్యేల్లో పెద్దపీట ఎవరికో వేచి చూడాలి మరి.